శర్మ గారి అవధానాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయినందుకు నాకు చాలా విచారంగా ఉంది. మన దగ్గర అనేక బాధితులు ఉంటారు, వరద బాధితులు, కరువు బాధితులు అని. నేనేమో సమయాభావ బాధితుల్ని. నేను చేస్తున్నది అవధానమే. మహాసహస్ర అవధానానికి ఎక్కడ గోవా, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ పెళ్లి, మళ్ళీ తర్వాత కరీంనగర్, రాత్రికి మళ్ళీ ఢిల్లీ చేరడం అంటే ఇది అవధానం కన్నా ఏం తక్కువ కాదు. కాకపోతే చదువు వచ్చినా రాకున్నా ఎవరైనా చేయగలిగిన అవధానం. ఆయన చేసేదేమో బాగా చదివి గట్టిగా నేర్చుకొని మననం చేసి సంవత్సరాల పాటు కృషి చేసి అప్పటికీ అందరికీ అబ్బని అది అవధానం. మన దేశంలో కవిత్వం, కవితా పద్ధతులు, కవితా శైలి రకరకాలుగా ప్రవహించింది, మీకు తెలియని విషయం కాదు. కానీ మన దగ్గర తెలుగులో భావంతో పాటు పాండిత్యంతో పాటు ఆ శబ్దాధిపత్యం కూడా లేకపోతే పూర్తిగా ఎన్నడూ కూడా కవి రాణించలేదు. వచ్చిన తర్వాత పెద్ద మీ జ్ఞాపక శక్తికి అంత ప్రాముఖ్యం లేదు. మీరు ఎంత పెద్ద లెక్క అయినా వేసి అందులో ఒక బటన్ నొక్కేస్తే జవాబు వచ్చేసింది. నువ్వు 4 గంటలు ఎందుకు కూర్చోవాలని అడిగితే మన దగ్గర జవాబు లేదు. కానీ దానికి జవాబు ఒకటి ఏంటంటే కంప్యూటర్కు ప్రాణం లేదు. కంప్యూటర్ నో సెన్స్. ఆ సెన్స్ మన దగ్గర ఉంది. ఈ సెన్స్ తోటి కంప్యూటర్లో మనం ఏదైతే వేస్తామో దానికి మాత్రమే జవాబు వస్తుంది, కానీ ఈ సెన్స్ రమ్మంటే రాదు అందులో. కాబట్టి మీరు ఎంత విజ్ఞానంలో ముందుకెళ్ళిపోయినా మనిషిని మీరు రీప్లేస్ చేయలేరు. మనిషిని రీప్లేస్ చేయలేరు కనుక ఎన్ని యంత్రాలు మనం తయారు చేసినా, ఎంత టెక్నాలజీ మనం తీసుకొచ్చేవాళ్ళం మనం, తయారు చేసేవాళ్ళం మనం, దానికి జనకులం మనం అనే విషయాన్ని మర్చిపోకూడదు. వీఆర్ నాట్ ది రిజల్ట్ ఆఫ్ టెక్నాలజీ, వీఆర్ ది డూవర్స్ ఆఫ్ టెక్నాలజీ, వీఆర్ ది మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ. ప్రతి టెక్నాలజీ కూడా అంతే. ఇట్స్ ఎ వెరీ గుడ్ సర్వెంట్ బట్ ఎ వెరీ బ్యాడ్ మాస్టర్. దాని చేతిలో మనం ఉన్నామో, దానికి మనం వశం అయిపోతే మాత్రం ప్రపంచం నిలవదు. దాన్ని మనం వశం చేసుకుని మన అందరికీ ఉన్నటువంటి సమస్యలు వీలైనంత వరకు దాని ద్వారా పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేయాల్సిందే. కానీ మానవుడు తన బుద్ధిని కానీ, తన భావుకతను కానీ, తన పూర్తి ఆలోచనలు కానీ ఇంకెవరికో ఇచ్చే పరిస్థితి లేదు. ఇస్తే మాత్రం అంతకన్నా తప్పుడు పని ఇంకొకటి కాదు. కాబట్టి ఈ అవధానం కూడా ఒక అభివృద్ధికి చిన్నగా, దానికి ఒక సాధనగా మనం మార్చి భాషకు సంబంధించింది ఇది ఒక విధంగా అందరికీ కూడా అనుకూలంగా, అందరికీ లాభించేట్టు చేసే అవకాశం. ఎక్కడైతే మన ముందుకు వస్తుందో యంత్రం, ఆ యంత్రాన్ని మనం ఒక సాధనగా వాడి, ఇప్పుడు భాషకు సంబంధించినటువంటి కంప్యూటర్లు కూడా వచ్చినాయి. మీరు ఒక వాక్యం రాస్తే దాన్ని అడిగితే ఏమంటుంది? అబేబేబే చాలా పొడుగుందయా అంటుంది. ఇట్స్ టూ లాంగ్ అంటుంది. అంటే దాన్ని మనం సింప్లిఫై చేయాలి అని దాని అర్థం. ఇంకేదైనా పెద్ద పెద్ద అక్షరాలు, పెద్ద పెద్ద పదాలు ఉన్నట్లయితే టూ డిఫికల్ట్ అంటుంది. అంటే ఏమిటి? ఒక మామూలు చదువుని అది చదివితే వాడికి ఎలా తోస్తుందో ఆ విధంగా కంప్యూటర్ మనకు జవాబు చెప్తుంది. చెప్పుకోవాలి. ఇది ఎలా ఉంది అనేది చూపించడం మాత్రమే వస్తుంది, కానీ బాగా చేయడం, మళ్ళీ అందులో ఉన్నటువంటి పొరపాట్లు లేకుండా రాయడం అనేది మళ్ళీ శర్మ గారి పనే, కానీ కంప్యూటర్ పని మాత్రమే. కాబట్టి చాలా ఇక్కడ కూర్చొని మాట్లాడిన కొద్దీ అనేక దీంట్లో ఉన్నటువంటి పాసిబిలిటీస్ నాకు స్ఫురిస్తూ ఉన్నాయి. అవధాని గారికి వేయమని చెప్పారు. ఇది ఎలా ఉందంటే గడ్డివాములో ఒక సూది కనుక పడితే దాన్ని బయటికి తీసినట్టుంది.
ఎటు చూచినా నిద్రావస్థలో కూడా ప్రశ్నలే ప్రశ్నలు కనపడుతున్న నాకు ప్రతి మానవుడు ఒక ప్రశ్నగా జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పినట్టు ఒక సమస్యగా ఈనాడు పరిణమించిన సందర్భంలో నేను ఏ ఒక ప్రశ్ననైనా ఇన్ని ప్రశ్నలలో నుంచి వేరు చేస్తే తక్కిన వాటికి అన్యాయం చేసిన వాడిని అవుతాను. అందుకని కవికి తన భావనను అనుసరించి ఈ క్షణంలో ఆయన మనస్థితిని అనుసరించి అన్నిటికన్నా పెద్ద ప్రశ్న ఏది స్ఫురిస్తుందో దానిపైన ఆయన జవాబు చెబితే బాగుంటుంది. పూజ్యులు ప్రధానమంత్రి శ్రీ నరసింహారావు గారికి సప్రశ్రయ నమస్కారాంజలి. సకల భారతమును శాసింపగలవాడు, సకల భారతమును శాసింపగల రేడు, ప్రశ్న వేయకుండ ప్రశ్న వేసే. సకల భారతమును శాసింపగల రేడు, ప్రశ్న వేయకుండ ప్రశ్న వేసే. ప్రశ్న ఏది నాకు ప్రశ్నా సమూహాన, ప్రశ్న ఏది నాకు ప్రశ్న సమూహాన, ప్రశ్న మిగిలే నాకు ప్రశ్నగాను. భారత ప్రధాని నరసింహారావు గారు అని ఎంత ఆదరమో, వారి భాషా ధురీణత, వారి వ్యక్తిత్వ పరిమళము ఇవన్నీ కూడా నాకు విశేష ఆకర్షకాలు. జయ భారత ప్రతిభామయ ప్రధానమంత్రి, జయ భారత ప్రతిభామయ ప్రధానమంత్రి, సరస్వతీ చేతిలోని, సరస్వతీ చేతిలోని వీణాతంత్రి. జయ భారత ప్రతిభామయ ప్రధానమంత్రి, సరస్వతి చేతిలోని వీణాతంత్రి, పదునెరిగిన పసదెలిసిన పరిపాలన మేధావి, పదునెరిగిన పసదెలిసిన పరిపాలన మేధావి, పలుబాసలు రసనదిరుగు, పలుబాసలు రసనదిరుగు, చదువులం మకిమ్మోవి. సరస్వతీదేవి పెదవి పివి గారు. పదునెరిగిన పసదెలిసిన పరిపాలన మేధావి, పలుబాసలు రసనదిరుగు, చదువులం మకిమ్మోవి. పివి 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 భారతదేశపు ఠీవి. ఎంత చదివినావో
నీవంత ఒదిగినావు ఎంత చదివినావో నీవు అంత ఒదిగినావు ఎంత ఒదిగినావో నీవు అంత ఎదిగినావు గాంధీజీ ఆయుధము సత్యము అనవద్యము గాంధీజీ ఆయుధము సత్యము అనవద్యము పివి మీ ఆయుధము మౌనము అసమానము పివి మీ ఆయుధము గాంధీజీ ఆయుధము సత్యము అనవద్యము పివి మీ ఆయుధము మౌనము అసమానము జ్ఞానే మౌనం మాటకు జ్ఞానే మౌనం మాటకు మీరే ఉదాహరణము. తెలిసి మౌనంగా ఉండటం చాలా కష్టమైన పని. జ్ఞానే మౌనం క్షమాశక్తవు అన్నాడు కాళిదాసు. దానికి అక్షరోదాహరణ శ్రీ పివి గారు. కులమత భేదాల దృంచి కలికల్మషమెల్ల దృంచి కులమత భేదాల దృంచి కలికల్మషమెల్ల దృంచి అవతరించు నరసింహ నీకైనా ప్రణతి ఇదే. సింహాసనము గొప్ప ప్రలోభహేతువు ఎవరికైనా. అయితే అది కొందరికి మాత్రమే విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది సింహాసన దేవత. కౌవించే కథ పెంచే సింహం సింహాసనం. అది ఎప్పుడూ కవ్విస్తూ ఉంటుంది, అక్కడి నుంచి కథ పెరుగుతూ ఉంటుంది. కౌవించే కథ పెంచే సింహం సింహాసనం జూలు కదిపి ధూళి దులుపు సింహం సింహాసనం జూలు కదిపి ధూళి దులుపు సింహం సింహాసనం జూలును కళ్ళెములాగా మలసగలుగు మేధావి సింహం జూలును కళ్ళెములాగా మలసగలుగు మేధావి అసమాన ప్రతిభారవి మీరే మీరే పీవి. గడ్డివామిలో సూది తీసినట్లు అన్నారు. నిజానికి వారికి ఉన్నటువంటి బాధ్యతలు సమస్యలు ఇంత వలయములో వారి ఇక్కడకు దయచేయటం అన్నది కేవలం తెలుగువారి అదృష్టము, నా అదృష్టము, అవధాన సరస్వతి యొక్క అనుగ్రహము అని నేను భావిస్తున్నాను. ఎంత కష్టమైన ప్రశ్న చూసారా. ప్రశ్న తీసుకోండి అన్నారు. నాకు ఇంతదాకా ప్రశ్న దొరకటం లేదా, అన్వేషిస్తూనే ఉన్నాను ఏమి ప్రశ్న తీసుకోవాలి. మౌనము అని అందుకే చెబుతున్నాను. మౌనములో ప్రశ్న వస్తే సమాధానం చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు మౌన ప్రశ్న వేశారు నాకు. మౌనముగా ప్రశ్నమునే మౌన ప్రశ్నను నాకై మానితముగా వేసినారు మాన్య మనస్వి మౌన ప్రశ్నను నాకై మానితముగా వేసినారు మాన్య మనస్వి. ధీనుతరీతిని నేని గానమునన్ బదులు నిత్తు గై కొనుమయ్యా. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.
టీఎఫ్సీసీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. మన టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అంజు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్.